బోధించుకుందాం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో 9-10 వాక్యాలు చదువుదాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ వాక్యాల్లో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా చిన్నమ్మ గారు ప్రార్థిస్తుండగా ఏకీపిద్దాం. ప్రార్థన చేస్తుండగా ఏకీపిద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా. స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం నాయన. జీవాధిపతి పరిశుద్ధాత్మ దేవ యేసయ్య ప్రభా, ఉపవాస ప్రార్థనలో మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మా పరమనకు చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తగిన కాలమందు నాయన యేసయ్య మాకు జవాబును అనుగ్రహిస్తున్న దేవా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య ఇప్పుడు మీ దేన దాసులు నాయన మీ పక్షమున నిలవబడుతూ ఉండగా నాయన మీ దాసులను ఏడంతల పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి అయ్యా. మీ దాసులను మీ సిలువ చాటున మరుగు చేయండి నాయన. మీ దాసుని యొక్క ముఖాంతరంలో నుంచి మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మనుషుని యొక్క ఆలోచనలు కానీ మనుషుని యొక్క తలంపులు కానీ ఏవి కూడా ఇక్కడ పని చేయకూడదు నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరే మా మధ్యలో సంచరించాలి నాయన. మీరే మాతో మాట్లాడాలి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును మీరు మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయము దయచేయమని మీ సహాయము కోరి నాయన మీ పాదముల చెంతకు చేరి వస్తూ ఉండగా నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ దాసులను నాయన ప్రభా మీరు మరుగు చేసి మీ దాసుని యొక్క ముఖాంతరములో నుంచి మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మీ శైలిలో మీ స్థాయిలో కార్యములను జరిగించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అంశమేమనగా దేవుని రాజ్యం. చెప్పండి, అంశం ఏంటంట? దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రియులారా, వాస్తవానికి ఈరోజు 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోవాలి. 6వ అధ్యాయంలో మనం ప్రారంభిస్తే అది ఎప్పుడు అవుతుందో తెలియదు. నాకు తెలిసి 6వ అధ్యాయం అయిపోయేసరికి ఇంకెంత లేదన్నా ఒక వారం రోజులు పట్టవచ్చు. 6వ అధ్యాయము అన్ని రోజులు ధ్యానం చేయాల్సిన సబ్జెక్ట్ ఉంది అందులో. కాబట్టి సరే, ఇప్పుడు మనం అందరము కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇది దేవుని యొక్క రాజ్యం గురించిన అంశం. అంశం పేరు దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకు చెప్పండి, దేవుని రాజ్యం అనండి. 10వ వాక్యంలో మనం ఏం చదివామంటే ఆయా వంశంలోను ఆయా భాషల్లో మాట్లాడేవారు కానీ ఆయా ప్రజలు కానీ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి అని 24 పెద్దలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడింది ఎవరు? 24 పెద్దల్లో ఒకడు. హల్లెలూయా. ఈ పెద్దలు ఏమని మాట్లాడుతున్నారు? దేవా, నీవు తండ్రికి ఒక రాజ్యాన్ని కొన్నావు అంటే ఎట్లా? దేవుని ప్రజల్ని కొని తన పరిశుద్ధ రక్తంతో ప్రజల్ని కొని వారిని అందరినీ తండ్రికి ఒక రాజ్యంగా సమకూర్చాడంటే యేసు ప్రభువారు. ఈ భూమి మీద ఆయన తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి వారందరినీ కూడా ఆ రక్తంతో కొని పరిశుద్ధులుగా చేసి తండ్రి ఎదుట వారిని నిలబెట్టడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపక్షమాపణ కోసమే కాకుండా తండ్రికి ఒక రాజ్యముగా చేయాలి. ఒక రాజ్యము నా తండ్రికి ఉండాలి. ఆ ప్రజలే దేవుని ప్రజలు, ఆ ప్రజలే దేవుని ప్రజలు. వారే ఒక రాజ్యం. దే ఆల్ ఆర్ కింగ్డమ్. వారే ఒక దేవుని
రాజ్యముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కొనబడిన వాళ్ళందరూ దేవుని యొక్క రాజ్యమే. ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా ఇప్పటి వరకు? ఈ భూమి, ఈ విశ్వం ప్రారంభించబడిన దగ్గర నుంచి ప్రభువుని అంగీకరించి ప్రార్థించి భక్తిగా బతికిన ప్రతి వాడిని దేవుడు ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు. హల్లెలూయా. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి 2025 సంవత్సరాలుగా రక్షణ పొందిన వాళ్ళందరినీ వేల మంది, కోట్ల మందిని ఆ రాజ్యములోకి చేర్చుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏ ప్రాంతవాసులైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ నలుపైన, తెలుపైన, గోధుమ రంగు ఛాయ అయినా, అసలు ఈ భూమి మీద మానవుడు అన్నవాడు యేసుని తెలుసుకుని ఆరాధించి రక్షించబడిన వారు ఎవరైతే ప్రభుని ఆరాధించి రక్షణ పొందారో వాళ్ళందరినీ దేవుడు ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడంట. దేవుని స్తోత్రం. దే ఆల్ ఆర్ కింగ్డమ్. ద కింగ్డమ్ బిలాంగ్స్ టు ఫాదర్. ఈ రాజ్యము ఎవరిదై ఉంటుందంటే తండ్రిది. అందుకోసం ప్రభువారు ఒక రాజ్యంగా మనలందరినీ కూడా కడుతున్నాడు. హల్లెలూయా. ఏమో ప్రతిరోజు రక్షణ కార్యాలు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఈ విశ్వం అంతట్లో, ఈ ప్రపంచం అంతట్లో మరి ఎక్కడో చోట కార్యాలు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడా ఆగదు. ఎక్కడా కూడా రక్షణ కార్యాలు పలానా రోజు ఆగిపోయింది అనేది ఏమీ లేదు. ఇన్ని కోట్ల మంది ప్రజల దగ్గర ఎక్కడో చోట కార్యాలు జరుగుతూనే ఉంటాయి, రక్షణ జరుగుతూనే ఉంటాయి, దేవుడి కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆగిపోయే వ్యవహారం కాదు, ఈస్టర్ వ్యవహారం కాదు, 1వ తారీఖు వ్యవహారాలు ఏమి ఉండవు. అది మరీ ఇక్కడ భారతదేశంలోనే ఎక్కువ ఉంది, కానీ మిగతా దేశాల్లో ఏమి లేదట. ఎప్పుడు మారు మనసు పొందా, ఎప్పుడు రక్షణ పొందాలని పొందేయటమే. దేవుని స్తోత్రం. అంతేగా దీనికి ఈస్టర్ కోసమని, లేకపోతే జనవరి 1వ తారీఖు వరకు అప్పుడు వచ్చి పొందుతాం అన్నట్టుగా జనవరి 1వ తారీఖు దానికి డిసెంబర్ నుంచి వెయిట్ చేస్తుంటాడు వాడు. అంటే మళ్ళీ తిరిగి 13 నెలలు రావాలా. అంతేమో అక్కర్లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుని రాజ్యములోకి చేర్చబడటం అంత ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, దేవుని రాజ్యం అంటే ఎవరంటే మనమే దేవుని రాజ్యం. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు అడిగారు, దేవుని రాజ్యం ఎక్కడుంది ప్రభు అని. అంటే మీ మధ్యలోనే ఉంది అన్నాడు. అంటే మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి చాలా మంది చేర్చబడుతున్నారు. రాజ్యాన్ని ఎక్కడో పెట్టలేదు, ఇక్కడే పెట్టాడు దేవుడు. ప్రజల మధ్యలోనే ఆ రాజ్యం ఉంది, అందులో చేర్చబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి మన కోసం కట్టే ఒక పట్టణం ఉందన్నారు, మరి అది కాదా రాజ్యం అంటే? అది రాజ్యం కాదు, కట్టడం అది. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్. కట్టబడిన గృహాలు అవి అక్కడ ఉన్నాయి మన కోసం. అక్కడి నుంచి దేవుడు తీసుకొని వస్తాడు ఒక రోజు. ఆమేన్. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? దేవుని రాజ్యం. అందులోకి చేర్చబడే వాళ్ళు ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు. అందరూ కేటగిరీస్ కూడా ఉన్నాయి దేవుని రాజ్యంలో. అందరినీ ఒక చోట పెట్టడం. సమర్పణ, హై స్టాండర్డ్ సమర్పణ వేరు, లో స్టాండర్డ్ సమర్పణ వేరు. కొన్ని సమర్పణలు బట్టే వాళ్ళ స్థాయిలు పరలోకంలో ఉంటాయి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, అయితే మరి ఎంతమంది ఉన్నారంటే ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. అంటే సువార్త విస్తరించాలి, సువార్త వెదజల్లబడాలి. ఏ ప్రాంతానికి, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సువార్త అక్కడ వాళ్ళు రక్షించబడుతున్నారు. వాళ్ళు అనాగరికులు కావచ్చు, లేకపోతే నాగరికులు కావచ్చు, బాగా చదువుకున్నోడు కావచ్చు, అసలు చదువు లేనోడు కావచ్చు, అసలు వాడు అడవుల్లో జీవించే వాడికి కావచ్చు, వాడికి అసలు సిటీయే తెలియకపోవచ్చు, అసలు దేవుని గురించి జ్ఞానమే లేకుండా పోవచ్చు. కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొద్దకు కూడా దూసుకొని పోతుంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఆ ప్రాంతాల్లో కూడా, అడవుల్లో కూడా వెళ్ళిపోతుంది సువార్త. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి ఎవరెవరిని చేర్చుకుంటాడు, దేవుడు ఎలాంటి వారిని చేర్చుకుంటాడు? మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళందరూ నిజంగా స్టాండర్డ్స్ దేవుని రాజ్యంలో ఉంటారా? వాక్యం తెలియజేస్తుంది. నిజమే, రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. అది వాస్తవమే, 100% నిజమే, కాదని అంటలేదు. కానీ దేవుడు అంటాడు కదా, దేవుని రాజ్యాన్ని గురించి మత్తయి సువార్తలు అంటాడు కదా, ఆ దేవుని రాజ్యం మంచి ముత్యములను కొనవెదుకుచున్న ఒక వర్తకుని పోలి ఉందంట. అంటే దేవుని రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుతున్న ఒక వర్తకుడికి పోల్చాడు. వర్తకుడు ఎవరిక్కడ? వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం చేసేవాడు మంచి ముత్యాలు చూస్తాడు. హల్లెలూయా. కొనేవాడు ఎవడైతే కొనేవాడు, నువ్వైనా నేనైనా మంచి చూస్తామా? ఏది పడితే అది కొంటామా? మంచియే చూస్తాం. ఇప్పుడు డైమండ్స్ కొనడానికి వెళ్ళిన వాడు లీస్ట్గా తక్కువ క్యారెట్స్ ఉన్నదాన్ని ఎవడు ఇష్టపడ్డు. ముత్యాలు కొనడానికి వెళ్ళేవాడు నాసిరకం కొనుక్కోడు. గోల్డ్ కొనుక్కునేవాడు 3rd క్లాస్ దాని వ్యవహారం ఉంటుంది, దాంట్లో మూడో రకం బంగారం, అది ఎవడు ఇష్టపడ్డు. 91 క్యారెట్ ఎంత ఏంటండి?
ఏంటని మీకు తెలియదు అనమాట. అమ్మ మీకు తెలియపోవడం ఏంటి సార్ అసలు? 916 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్ కావాలనుకుంటారు ఎవరైనా. నాసిర కింద కూడా ఉంది అందులో. సో ఇక్కడ ఏదైనా కానీ మంచిది అని కొనాలని ఒక ఆలోచన మనిషికి ఉంటుంది. బెటర్ తీసుకుందాం అని అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కొనుక్కునేది కాదు కదా, బెటర్ దాన్ని చూస్ చేసుకుంటారు. నీవు ఈ లోకంలో అతి కొద్ది కాలం ఉండిపోయి నాశనం అయిపోయే వాటిని నువ్వు అంత బెస్ట్ చూస్తే, పరలోక రాజ్యాన్ని దేవుడు అందులో చేర్చే వారిని బెస్ట్ చూడకుండా చేర్చుకుంటాడని నేను అనుకోవట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ మై డిసిషన్. నేను అనుకోవట్లేదు మంచి చూడకుండా ఎవరిని పడితే వాళ్ళు చేర్చడు. దాని గురించి నెక్స్ట్ ఉపమానం చెప్తాను. అదేంటంటే, ముందు ఇది చెప్పిన తర్వాత చెప్తాను. మంచి ముత్యములను వెదకుతున్న ఒక వర్తకుడికి పోలుందంట. ఎవరైతే కొనాలనుకుంటున్నాడు ఆడు మంచి కొనాలనుకుంటాడు. అట్లాగే దేవుడు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడిన వారినే దేవుని రాజ్యంలోకి చేర్చుకుంటాడు. దేవుని రాజ్యము చాలా విలువైనది. అది ఎంత మహిమ గలదో నేను మీకు కొంచెం ముందుకెళ్తే అర్థమవుద్ది. హల్లెలూయా. ఈ దేవుని రాజ్యంలోకి మంచి ముత్యములు కావాలి, శ్రేష్టమైన పరిశుద్ధులే అందులోకి వస్తారు తప్ప కల్మషంతో కూడుకున్నది కానీ అపవిత్రమైన దాన్ని కానీ అబద్ధమైన దాన్ని జరిగించే విషయంలో కానీ ఏ అపవిత్రమైన దానికి ఏది కూడా అందులో ప్రవేశించడానికి ఛాన్స్ లేదు. ఆ మాట ప్రకటన గ్రంథంలోనే ఉంది. నిషిద్ధమైనది ఏదేనో అపవిత్రమైనది ఏదేనో అందులో ప్రవేశించడానికి వీలు లేదంట. అంటే అంత పవిత్రమైన పరిశుద్ధమైన లోకం అది. అది దేవుని రాజ్యమే. నేను చెప్పేది అదే, దేవుని రాజ్యమే, మహిమగల రాజ్యం. హల్లెలూయా. ఈ మంచి ముత్యములను వెతుకుతున్న ఒక వర్తకుడు ఒక ఆలోచన ఉంటుందంట, ఇది బెస్ట్ అయితేనే తీసుకుందాం, బెస్ట్ అయితేనే తీసుకుందాం. ఆమె మరి బెస్ట్ ఏది అని అన్నప్పుడు ఎక్కడ కూర్చోవాలి సంఘం? పొయ్యిలు కాడ, సన్నిధిలోన? మరి ఏడకొచ్చింది? మారితే ఆడుకొచ్చింది. ఇక మన సంఘం చెప్పేది ఏముంది? హల్లెలూయా. అన్ని వేళ ఎక్కడ కుదురుతారు మాకు అని అంటారు మీరు. నేను చెప్తున్న ఒక మాట, ఇన్ని సంవత్సరాల అనుభవంతో చెప్తున్న ఒక మాట నన్ను, ఆయన సన్నిధిలో రోజు ప్రార్థనలో కూర్చొని రోజు కన్నీరు గార్చి దేవుని విజ్ఞాపన చేసేవాడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఉంటాడు. పక్కా, షూర్, డామ్ షూర్. అంతే. ఆయన అలాంటి వారిని పోగొట్టుకునే దేవుడు కాదు. ఆయనకి తెలుసు ఇది మంచి ముత్యం అని. హల్లెలూయా. ముత్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పెరల్. ఇట్స్ ఎ గుడ్ పెరల్. హల్లెలూయా. మంచి ముత్యాన్ని దేవుడు పోగొట్టుకోడు. మంచి విశ్వాసుల్ని, పరిశుద్ధుల్ని దేవుడు పోగొట్టుకోడు. ఆమేన్. సో ఇక్కడ మీరు గమనిస్తే, మరి ఈ దేవుని రాజ్యంలోకి మంచి ముత్యములు అనబడిన పరిశుద్ధులు అందులోకి చేర్చబడాలి. పాపులకి అవకాశం లేదు కానీ దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత రెండో ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము సముద్రములో చేపలను పట్టడానికి వలను వేస్తారు కదా, ఆ వలను పోలి ఉంది అని అన్నాడు. దేవుని రాజ్యం అంట ఆ వలను పోలి ఉందంట. దేవుని రాజ్యం అనబడిన ఆ వల ఈ లోకంలో వేయబడింది. ఆ వేయబడిన ఆ వలని దేవుడు దరికి లాగుతున్నాడంట. ఒడ్డుకి లాగితే ఆ నెట్లో పడినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఒడ్డుకు వచ్చినాయి అంట. అందులో చచ్చినవి ఉన్నాయి, మురిగిపోయినవి ఉన్నాయి, పనికిమాలినవి ఉన్నాయి, బతికొన్న చేపలు, మంచి చేపలు కూడా ఉన్నాయి. దేవుడు అన్నీ తీసుకొచ్చి పొట్టులేస్తాడా? నువ్వేం చేస్తావు? వాయిల్ చీరలు అన్నీ కూడా 100కి 10 అమ్ముతున్నాడంటే కొంటవో పోయి మాట్లాడమే. మీకు తెలుసా ఈ పదం? తెలుసా అసలు మీకు? వాయిల్ చీరలు అనేవాళ్ళు తెలుసా? ఎవ్వరికి తెలియదు కదా. మా అమ్మగారు వాళ్ళకి తెలుసు, కొంచెం పెద్దవాళ్ళకి తెలుసు. అది మా మామగారు అనేది వాయిల్ చీరలు అంటే నాకు తెలియదు. అడిగాను, ముసలిదాన్ని అడిగాను నేను, ఏంటంటే కొంచెం పలసగా ఉంటాయి. సరేనండి అంటే ప్రతి చెత్తది కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో అన్ని పనికిమాలిన వస్తువులు చాలా ఉన్నాయి, తీసేసి అవతల పడేడు. అవి ఎట్టగా ఉంచుతారు, ఎందుకు ఉంచుతారు తెలియదు, అంతే ఉంటుంది, అంతే కది, అవి పోవు అంతే. అదేంటో మరి వాటి మీద ప్రేమ ఎందుకు పెరుగుద్దో నాకు అర్థం కాదు. కొన్ని వదిలించుకోవాలి. ఆమె నేను చెప్పనే. హల్లెలూయా. చెత్త పేరుకుపోకూడదు కదా. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటావు ఇంటిని. నేను చెప్పేది ఈ ఇంటిని, మీ ఇల్లు కాదు, ఈ ఇల్లు. ఆత్మీయంగా ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పు.
అక్కర్లేని అన్ని పేర్చుకుంటే పాడైపోయి మురికి పొట్టుపోద్ది. సరైన పద్ధతి కాదు. అక్కర్లేని వదిలేసుకోవాలా. దేవుని స్తోత్రం. ఓకే, రైట్. ఇప్పుడు మీరు గమనించండి, ఆ బుట్టలోకి తీసుకురావటానికి అక్కడ యేసు ప్రభు కూర్చుంటాడంట. కూర్చొని మంచి చేపలన్నీ బుట్టలో వేస్తుంటాడంట. చెడ్డ చేపలని ఉంది అందులో, అంటే సచ్చిని, పనికిమాలిని, పనికిరాని అన్నీ కూడా అందులో ఉంటాయి. వీటిని ఏం చేస్తాడంట, తీసుకెళ్ళి అవతల పడేస్తాడు, పారేస్తారంట. మంచి వాటిని గంపలోకి చేర్చి చెడ్డ వాటిని తీసి పారవేయనని ఉంది. అంటే బుట్టలోకి మంచి చేపలు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి? పరలోక రాజ్యంలోకి, బుట్ట అంటే పరలోకం, పరలోక రాజ్యంలోనికి ఈ శ్రేష్టమైన చేపలే కావాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యం ఆవగింజను పోలి ఉందన్నాడు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం దేన్ని పోలి ఉందంట? అది కూర మొక్కలన్నిటికంటే చాలా చిన్నదే కానీ, ఆ విత్తనాల కంటే చిన్నదే కానీ, అది భూమిలో వేయబడినప్పుడు పెరిగి పెద్దదై మహావృక్షమైంది అని అన్నాడు. దీని భావం ఏంటి అని అంటే, ఈ యొక్క దేవుని రాజ్యం మొదటగా ప్రారంభించబడినప్పుడు చిన్నదే, ఆదాముతోనే ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రారంభించబడిన పరలోక రాజ్యము ఈనాడు కోట్ల మంది విశ్వాసులుగా మారిపోయారు. బలమైన దేవుని రాజ్యముగా విస్తరించిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ ఆవగింజ పెరిగి పెద్దదే మహావృక్షం అయితే దాని మీద పక్షులు వచ్చి వాళ్తున్నాయంట. ఆమేన్. అంటే ప్రియులారా, లోకములో ఉన్న ప్రజల్ని దేవుడు ఇక్కడ దేనికి పోల్చాడంటే పక్షులకు పోల్చాడు. ఆమేన్. ఇక్కడ దేనికి పోల్చారు? పక్షులు అనేకమైన వచ్చి ఎన్ని మారినా ఇంకా పెద్దగానే ఉందంట అది. హల్లెలూయా. ఎన్ని పక్షులు వచ్చి గూడు కట్టుకొని అక్కడ నివసిస్తున్నాయంట అక్కడ. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చి, విత్తనంతో పోల్చి, అది పెరిగి పెద్దదై మహావృక్షమై పక్షులు కొన్ని కోట్లు కోట్లు వచ్చి దాని మీద వాళ్తున్నా ఇంకా స్పేస్ ఉందంట. హల్లెలూయా. ఇంకా ఖాళీ ఉందంట ఆ చెట్టు మీద. అంటే పరలోక రాజ్యాన్ని ఆవగింజకు పోల్చి దాన్ని చెట్టుకు పోల్చాడు. అది పెరిగి పెద్దదైంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు యేసు ప్రభు వారు తన శిష్యుల గురించి ఒక మాట చెప్తాడు. వాళ్ళ ప్రజలకి, శిష్యులకి ఎప్పుడైనా ఆయన బోధ బయట చేసేవాడు కదా ఎక్కువ. ఏమనేవాళ్ళంటే, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది అన్నాడు ఒకసారి. అది అద్భుతమైన స్టేట్మెంట్ అసలు. దాని గురించి ఒకరోజు ఎప్పుడైనా మాట్లాడదాంలే కానీ, సవిస్తారంగా మాట్లాడటానికి టైం కాదు, చాలదు. పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుందని అన్నాడు. అందులోకి బలాత్కారులు ప్రవేశిస్తున్నారంట. నాకు సందేహం కలిగింది. అప్పుడు ప్రభువుని నేను అడిగాను. అంటే క్లియర్గా దాని గురించి పదగలేదు మెసేజ్, కానీ ఒక మాట అడిగాను. ఏంటి ప్రభువా, పరలోక రాజ్యంలో బలాత్కారులు ప్రవేశించాలంటే, బలాత్కారులు వచ్చేస్తానంటే నిజంగా అందులోకి వెళ్ళిపోగలరా? అది అసలు కుదురుతుందా ప్రభువా అని అడిగి ప్రశ్న వేసి మెదలకుండా ఊరుకున్నా అంతే. ఇక దాని గురించి ఇంకేమి అడగల దేవుని, జవాబేమి రాలా. నేనేమంటున్నానంటే ప్రియులారా, బలాత్కారులతో పరలోక రాజ్యం ఇప్పటి వరకు నింపబడి ఉన్నది. ఇక ఇప్పటి నుంచి బలాత్కారులు కాదు వచ్చేది, అందులోకి విడుదల చేయబడిన వాళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. విడుదల అంటే గతం దేవుడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ పరలోక రాజ్యం మాదేరా అని ఈ శాస్త్రులు, ఈ పరిచర్యలు, ధర్మశాస్త్రోపదేశకులు రాయి నుంచి కింద దాకా నిలువు టంగిలు వేసుకొని, పెద్ద పెద్ద పట్టీలు నల్లి చేసుకొని, పెద్ద పెద్ద టోపీలు పెట్టేసుకొని ఇలా నడుస్తూ ప్రజలందరూ మేమే సమస్తం అని, ధర్మశాస్త్రం అంటే మాకే తెలుసు అన్నట్టుగా ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇక పరలోక రాజ్యం అంటే పేదోడికి ఎవడికి లేదన్నట్టుగా ప్రవర్తించారు. వాళ్ళ ఆ రాజ్యాన్ని బలాత్కారంగా వాళ్ళే లాక్కున్నట్టుగా చెప్తున్నాడు దేవుడు. బలాత్కారులు ఇందులోకి వస్తున్నారు అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అయితే వాళ్ళకైతే అందులో రాజ్యంలో స్థానం లేదు. కానీ ఎవరు హృదయపూర్వకంగా మారాడు, వాడు పేదోడు కావచ్చు, వాడు ధనికుడు కావచ్చు, వాళ్ళు హృదయపూర్వకంగా మారి యేసు రక్షకుడిగా అంగీకరిస్తేనే తప్ప అందులోకి చేర్చబడలేరు. ఆమె దేవుని రాజ్యం మహిమ గలది. అందరు చెప్పండి ఆ మాట. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించిన అనేక రకాల విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల రాశాడు. చూద్దాం. దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్, తర్వాత మత్తయి సువార్తకు వద్దామండి. ముందు దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14. మీకు గుర్తుందా అసలు ఈ వాక్యాన్ని పలుమారు ధ్యానం చేసాం మనం? గుర్తులేదా? చాలాసార్లు ధ్యానం చేసాం ఈ వాక్యం.
ఆ, ఉమ్, ఉమ్, ఆ. ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వం, మహిమ ఆ ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. అదుగదుగదుగదుగో ఆయన రాజ్యము. ఇప్పుడు చెప్పండి, ఆయనేమో రక్తంతో కొని తండ్రికి రాజ్యాన్ని అప్పగించాలన్నాడు. ఇక్కడేమో మనుష్య కుమారుడిదే రాజ్యం అన్నాడు. వీళ్ళు ఇప్పుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఒక్క దేవుడే. ఆ భావన మనం తీసుకోవాలి. చెప్పండి, ఎట్లా తీసుకోవాలి? ఒక్క దేవుడి కింద తీసుకోవాలి. ఇప్పుడు ఆ మాట చెప్పబడింది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు. యేసుప్రభు వారి యొక్క రాజ్యము లయము కాని రాజ్యం అంట. ఆమె చెప్పండి, అన్ని రాజ్యాలు లయమైపోయినాయి. అందరు చెప్పండి ఆ మాట. ఈ భూమి మీద రాజ్యముగా ప్రారంభించింది ఎవడో తెలుసా? నోవా కాలములో, అవ్వా ఆదాముల దగ్గర నుంచి ప్రారంభించబడినటువంటి మనుష్య జాతి. ఆ తర్వాత నుంచి మరి కొంతమంది రాజ్యాలుగా సమకూర్చబడి అక్కడి నుంచి ఎన్ని రాజ్యాలు ఇప్పటి వరకు ఏర్పరచబడ్డాయో ఆ అన్ని రాజ్యాల కంటే ఈ రాజ్యం స్థిరమైంది, ఈ రాజ్యం శాశ్వతమైంది. ఎన్నో దేశాలు వచ్చాయి, ఎన్నో రాజ్యాలు వచ్చాయి. అసలు ప్రపంచ దేశం మొత్తం పరిపాలించిన రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూలిపోయాయి. హల్లెలూయా. కానీ దేవుని రాజ్యము అనేది ఒకటి ఉంది, అది త్వరలో కట్టబడబోతుంది. ఆ రాజ్యములోకి మనందరం చేర్చబడబోతున్నాము, ఆ రాజ్యములో మనం అందరం ఉండబోతున్నాము. అది లయము కాని రాజ్యము. హల్లెలూయా. చెప్పండి, ఏ రాజ్యం అది? అది పాడైపోదు, అది అన్నటికీ నిలిచి ఉండే రాజ్యం, కోట్ల సంవత్సరాలుగా ఉండే రాజ్యం. ఇక అది లయము కాని రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గారికి ఈ విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక తర్వాత మనం చూస్తే ప్రియులారా, మరి ఆయన రాజ్యాన్ని గురించిన విషయం నెబుకద్నెజరుకు చూపించాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వాక్యం నుంచి. తాము అంటే నెబుకద్నెజరుతో దానియేలు గారు తనకొచ్చిన దర్శనాన్ని దానియేలు గారు నెబుకద్నెజరుకి వివరిస్తున్నాడు. అది చదవండి. లోకమంతా ఏలే రాజ్యం ఒకటి లేస్తుందన్నాడు. తర్వాత 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా నుండును. ఇది రోమా ప్రభుత్వ సామ్రాజ్యం. చెప్పండి, ఇది ఏం ప్రభుత్వం అంట? ఇది ప్రపంచం మొత్తం ఏలుబడి చేసింది ఈ సామ్రాజ్యం. తర్వాత ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. అంటే ప్రపంచం మొత్తాన్ని ఏలుబడి చేసే ఈ రాజ్యం ఏదైతే వచ్చిందో అది అందరినీ పగలగొట్టి పొడి చేసిందంట. అంటే దాని అర్థం నలగగొట్టింది ప్రజల్ని. ఈ రాజ్యం ఒకటి. తర్వాత పాదములు వేళ్ళు కొంత మట్టు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను ఇనుముగాను కనబడినట్టుగా ఉంది కదా. మట్టి ఇనుము అసలు కలవదు కదా. మట్టి ఇనుము కలుస్తుందా? నెబుకద్నెజరు కలిగిన దర్శనములో వేళ్ల భాగానికి వచ్చాం ఇక్కడ మనం. అంటే చివరి గడియలు. ఇప్పుడు మట్టి ఇనుము కలిసేటట్టయితే ఇంక లేనిదేముంది? కలవదు, ఎన్నటికీ కలదు, ఊడిపోద్ది. ఒకవేళ నువ్వు మట్టితో ఇనుము పోసి నువ్వు ఏదైనా స్లాబ్ వేసినా గోడ కట్టినా ఉండదు, అది పగిలిపోద్ది, విడిపోద్ది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజుల కాలము లేక ఆ రాజ్యములో భేదాలు ఉంటాయని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనం ఉన్నది నెబుకద్నెజరు
చూపించిన ఆయనకు చూపించిన దర్శనంలో పాదములు ఏదైతే ఒక దర్శనంలో ఒక ప్రతిమ చూపించాడో ఆ ప్రతిమ చివరి భాగంలో ఉన్నాం మనం. చివరి భాగంలో ఇప్పుడు నెబుకద్నెజర్ రాజ్యం బబులోన్ సామ్రాజ్యం అయిపోయింది, మాదీయ పారసీక సామ్రాజ్యం అయిపోయింది, రోమా ప్రభుత్వ సామ్రాజ్యం అయిపోయింది, ఆ తర్వాత పర్షియన్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఆ చివరికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనుషులు కలిసి ప్రజాస్వామ్య రాజ్యాలు వచ్చినాయి. ఇది మట్టి ఇనుముతో పోల్చబడింది, మట్టి ఇనుముతో పోల్చబడింది. కలవు, పొసగవు. ఒక రాజ్యం ఇంకొక రాజ్యానికి పడదు. దేశంలో సొంత దేశంలో ఉన్న వాళ్ళకే, స్వదేశీయులకే పడదు. లోపల అక్కడ దాకా ఎందుకు, ఇంట్లో ఉన్న వాళ్ళకే పడదు. పొసగని మనుషుల కాలం అంట. ఆ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. చివరిది. ఇప్పుడు బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి చూపిన దర్శనంలో ఒక ప్రతిమ కనపడింది. తలభాగమేమో బబులోను సామ్రాజ్యం, ఈ చెస్ట్ భాగమేమో మాదీయ పారసీక సామ్రాజ్యం, ఉదర భాగమేమో గ్రీకుల సామ్రాజ్యం, ఆ తర్వాత నుంచి మోకాళ్ళ వరకేమో ఇంకో సామ్రాజ్యం, మోకాళ్ళ నుంచి కింద వరకేమో రోమా ప్రభుత్వ సామ్రాజ్యం, రోమా ప్రభుత్వ సామ్రాజ్యం తర్వాత పాదాలేమో ఇనుము మట్టితో కట్టబడింది కనుక అది ఆ చివరి సామ్రాజ్యం. అంటే ప్రజల చేత ఎన్నుకొనబడిన రాజ్యాలు. ఇది చివరిది. అంటే యేసు ప్రభు రావటానికి ముందు ఈ చివరి రాజ్యాలు మనుషుల ఎన్నిక చేత ఏర్పరచబడిన రాజ్యాలుగా కట్టబడతాయి, మనుషుల చేత ఎన్నుకొనబడిన ప్రభుత్వాలుగా ఉంటాయి. ఇవి చివరి రాజ్యం. ఈ యొక్క నెబుకద్నెజరు చూపిన దర్శనంలో చివరి భాగానికి వచ్చామంటే దాని అర్థం ఏంటనుకున్నారు? రాకడ గడియకి వచ్చేసాం. ఈ రాజ్యాలన్నీ పోయి పరలోక రాజ్యం స్థాపించబడుతుంది. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ పోయి పరలోక రాజ్యం స్థాపించబడుతుంది. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసయ్య వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలోకి సకల పరిశుద్ధులు, అనేక మంది పరిశుద్ధులు చేర్చబడ్డారు, పాపులు క్షమించబడి చేర్చబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? పాదముల కాలంలో ఉన్నాం. చెప్పండి, ఏ కాలంలో ఉన్నాం? నెబుకద్నెజరుకు వచ్చే దర్శనంలో పాదముల కాలంలో ఉన్నాం. అంటే అయిపోయింది. తలెవరు? బబులోను సామ్రాజ్యం, ఆడి కాలం అయిపోయింది. మాదీ పారసీక అయిపోయింది, గ్రీకుల సామ్రాజ్యం అయిపోయింది, రోమా ప్రభుత్వ సామ్రాజ్యం అయిపోయింది. ఇక చివరి రాజ్యానికి వచ్చాం. చివరి ఏంటి? పాదములు కాలం. ఆ పాదములు ఏంటి? వేళ్ళు, మట్టి, ఇనుము, పొసగవు, కలవరంట. ఆ రాజుల కాలం, ఆ రాజ్యాల కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇది అయిపోతే రాకడొచ్చేస్తే ఒక దేవుడే స్థాపించిన రాజ్యం స్థిరంగా ఉంటుంది, లయము కాని రాజ్యం. ఆమేన్. తర్వాత చదువుదాం. నువ్వు 43 చదువమ్మా. ఆ ప్రతిమకి, ఆ బొమ్మకి ఇనుము బురద కలిసిందంట. అసలు అది కలవదుగా. ఇనుము బురద కలిసిద్దా? ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగకయుందురు. హల్లెలూయా. అస్సలు పొసగరంట. ఇప్పుడు నేను చెప్పింది అదే, పొసగరు, కలవదు. ఇప్పుడు మన దేశానికి ఇంకో దేశం శత్రు దేశాలు ఉంటాయి, ఆ దేశంకి ఈ దేశానికి పడదు. ఇప్పుడు ఇస్రాయల్ ఇరాన్కి పట్ల, అమెరికాకి ఇరాన్కి పట్ల, చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇరాన్కి. ఏంటి ఇట్లా కొన్ని దేశాలన్నీ తగులుకొని, వాడేంటి వీడేంటి, వీడికెళ్ళి నేను, వాడికెళ్ళి నేను అని చేసి వాళ్ళు తగులుకొని యుద్ధం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధం అంటే కొంపల మీద బాంబులు పడతాయి, మొత్తం నాశనం అయిపోతారు. మొదటి ప్రపంచ యుద్ధానికే కొన్ని కోట్ల మంది చనిపోయారు, రెండో ప్రపంచ యుద్ధానికి కొన్ని కోట్ల మంది చనిపోయారు. వాళ్ళ శవాలు పీల్చి కాల్చడానికి కొన్ని నెలలు పట్టింది. ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుంది తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ప్రజలందరూ క్షేమంగా ఉండాలండి. దేవుడు చంపుకోమనలేదుగా. దేవుడు చంపుకోమన్నాడండి? దేవుడి యుగోలు ఆడి దేవుని స్తోత్రం కలుగును కాదు. అయితే మిళితములై మనుషులు మట్టితో బురద ఇనుము అతకనట్టుగా మనుషులు ఒకరితోనొకరు పొసగకుండా ఉంటారు. 44. ఆ రాజుల కాలంలో అంటే ఇదిగో ఇప్పుడు అట్టాగే పరిస్థితులు ఉన్నాయి, పొసగట్లేదు ఎవరు? ఈ రాజుల కాలంలో. ఇప్పుడు మనకు రాజులు లేరు కదా. ఏంటి ప్రభు రాజులను రాశారంటే, ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఎవరు? ఏంటండి ప్రధానమంత్రి ఎవరు? ఎవరండి? మీకు తెలుసా?
రాష్ట్రపతిని రాజు అంటారు. రాష్ట్రపతిని ఈజ్ ఎ కింగ్. సరే, అది పక్కన పెట్టు. సరే, ప్రధానమంత్రులు తీసుకుందాం. మన దేశం ప్రధానమంత్రి మోడీ గారు ప్రజెంట్, ఓకేనా? ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఎవరెవరైతే ఎన్ని దేశాలు అయితే అన్ని దేశాలకి ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ బైబిల్ పరిభాషలో ఇప్పుడు మనం అనుకోవాల్సింది రాజులు. ఈ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారండి. ఆమె దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆమె స్థాపించే 2020 సంవత్సరం అయింది. అయితే మనం ఎంత ఉన్నాం అంటే చాలా చివరి దశలో ఉన్నాం, ఎండింగ్ దశలో ఉన్నాం. వచ్చే ప్రభు రావడం, రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. అదే దశలో చివరి దశలో ఉన్నాం. కొన దీనికే పెద్ద సమయం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా ప్రాస్పెరిటీ గురించి, ఇంకా అది దాని గురించి దీని గురించి బోధిస్తారు. రాకడ సమయం దగ్గర పడిందిరా అంటే దేవుని స్తోత్రం. రాకడికి సిద్ధపడరా అనేది ఏమి లేదు. కొన్ని సంఘాలు స్థాపించబడిన తర్వాత ప్రజలు రెండో రాకడే మర్చిపోయారు. ఆ పెద్ద సంఘాలు అట్ట బోధిస్తున్నాయి. ప్రజలు రెండో రాకడ మర్చిపోయారు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నటికీ నాశనము కలుగుతూ. హల్లెలూయా చెబుదాం. దానికి నాశనము కలుగదు. ఆ రాజ్యం నువ్వు పొందావా? పొందితే ఆధార్ కార్డు ఏది? హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆధార్ కార్డు అవసరంలా. అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. దాన్ని నువ్వు పొందాలంటే నువ్వు మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే అది సాధ్యం. అందులోకి వెళ్తాను, ఆ దేవుని రాజ్యంలోకి వెళ్తాను. తర్వాత ఏమన్నాడు? అది లెక్క. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ ఏ రాజ్యం పగలగొట్టిద్దంట? దేవుని రాజ్యం. హల్లెలూయా. అంటే ఎందుకని ఆ రాజ్యమే ఎందుకు ముందు చెప్పిన రాజ్యాలన్నీ పగలగొడుతుందంటే దాని అర్థం ఏంటంటే ఏ రాజ్యము కూడా శాశ్వతం కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యమే. ఈ రాజ్యములో ఉండే వాళ్ళందరూ కూడా స్థిరంగా ఉండేవాళ్ళు. స్థిరమైన రాజ్యము ఈ రాజ్యం. అది పొందిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి చెందదు. పొందావా అని అడిగితే రక్షణ పొందలేదు అన్నాడు అనుకో, నీకు ఆ రాజ్యంలో నువ్వు లేవు అని అర్థం. అది పొందిన వాళ్ళకే చెందుద్దంట. ఆమె తర్వాత కానీ ఏదయ్యా స్తోత్రం, ఆ రాజ్యము యుగ యుగాలు నిలిచేదంట. ఇప్పుడు చెప్పు, సాతానుగాడు ఎందుకు అంత భయపడుతుండే, ఎందుకు అంత మనల్ని డిస్టర్బెన్స్ చేస్తుందంటే రక్షణ పొందనీయకుండా చాలా మందిని. వీడు గనక ఒక్కసారి మారు మనసు పొంది రక్షణ పొందాడు, ఇక యుగ యుగాలు వీడు బతుకుంటాడని. నిన్ను మాత్రం అగ్నిగుండం లేసి చంపేస్తాడు. అట్లా జరగటానికి నాతో పాటు వీడు కూడా రావాలి, నాతో పాటు వీడు కూడా నేనుండే చోట ఉండాలని రక్షణ పొందనీయకుండా, బాప్తిసం పొందనీయకుండా చెడ్డ వ్యసనాలు పోలు చేసి బంధించి పాపానికి బంధించి, డబ్బుకు బంధించి, వ్యసనాలకు బంధించి, లోకంలో ఏదైతే మనుషులు ఇష్టపడతారో వాటన్నిటిని వాడే సమృద్ధిగా వెదజల్లి అసలు యేసు ప్రభు వైపు చూడనీయకుండా, రక్షణ పొందనీయకుండా వాడి ఇష్టానుసారంగా బలం ప్రయోగించి ప్రజల్ని నాశనానికి నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ నాతో పాటే ఉంటారని వాడు సంబరపడుతున్నాడు. కానీ ఈలోపే యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, వారందరినీ విడుదల కలుగు చేశాడు, రక్షణలోకి తీసుకొచ్చాడు, దేవుని రాజ్య వారసులుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమన్నాను ఇక్కడ? అది యుగ యుగముల వరకు నిలిచే రాజ్యం. అంటే ఎన్నటికి నిలిచే రాజ్యం. ఇక దానికి ఇక క్యాన్సిల్ అనేది లేదు. అందుకే ఒక్కసారి మారుమనసు పొంది రక్షణ పొందావా, ఇక యుగ యుగాలు నువ్వు దేవునితోనే ఉండేది. ఏం సార్ యుగ యుగాలు ఉండటం అంటే మామూలు విషయం అండి. ఈ 60-70 సంవత్సరాల జీవిత విధానములో 60-70 సంవత్సరాలే, అది కూడా గ్యారెంటీ ఉందో లేదో తెలియదు. ఈ గ్యారెంటీ లేని లైఫ్కి గ్యారెంటీ ఇస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఎట్లా? నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది యుగ యుగాలు గ్యారెంటీ. నా మాట బైబిల్లో ఉన్న మాట అది. నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడితే యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉంటావు, యుగ యుగాలు ఉంటావు, బతుకుంటావు. యుగ యుగాలు, యుగానికి 1000 సంవత్సరాలు, వేవేల సంవత్సరాలు బతుకుంటావు. ఆయన సన్నిధిలో ఉంటావు. అడ్రస్ ఉంటుంది. దేవుని స్తోత్రం. రక్షణ లేకపోతే అడ్రస్ ఏడ ఉంటుంది? అగ్నిగుండంలో ఉంటుంది. ఏడుపు, పెడబొబ్బులు, పళ్ళు కొరకటం, అదేగా డ్యూటీకి అక్కడ. ఇంకేముంది ఇక పని? కాల్చేస్తుంటుంది అగ్ని ఒక్కొక్కరిని.
ఈడేమో ఈ జనం మొత్తాన్ని ఆడివైపు తీసుకోవాలని. ఈ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు ఇది. వీడికి అపవాది టైం కొద్దిగా ఉందంటే విరుసుగు పడుతున్నాడంట ఒక్కొక్కళ్ళ మీద. ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా ఆడ ఎక్కువ చేపిస్తున్నాడు. పెన్నడు మనం సరిగా వెళ్ళలేదు కానీ భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసిన. కాపుదలు లేకుండా, ప్రార్థన లేకుండా, ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన లేకుండా ఎక్కడికి మనం బయటికి వెళ్ళడానికి వీలు పడని రోజులు ఇవి. జాగ్రత్త పడాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. చాలా కంచె వేసుకోవాలి, చాలా కంచె వేయాలి. మీరు మీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకునే విషయంలో 1 గంట 2 గంటలు ఇష్టపూర్తిగా చేసుకుంటారు. సంఘానికి కనుక వచ్చేసరికి 5 నిమిషాలు కూడా చేయరు. 5 మినిట్స్ కూడా సంఘానికి గురించి చేయని వాళ్ళు ఉన్నారు. కానీ సంఘానికి గురించిన బాధ్యత, భారం సేవకుడికే ఉంటుంది. భారం, అలాంటి భయం. అమ్మో, ఈ విషయం చెప్పనా, నేను చిన్న ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ చిన్న ప్రార్థనలో కూడా సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. వాస్తవం చెప్తున్నాను. నేను ఈరోజు పైకి రావడానికి వచ్చేటప్పుడు కూడా నేను చిన్న ప్రార్థన చేసుకుంటాను. ముందు వరకు ప్రార్థనలో ఉన్నా, వచ్చేటప్పుడు కూడా అన్ని జ్ఞాపకం చేసుకుంటాను. మొత్తాన్ని గురించి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కటి చెప్పి ప్రభు సన్నిధిలో మళ్ళీ పైకి వస్తాము. అలవాటు అయిపోయింది. ఇక అదొక శరీరంలో భాగమైనట్లుగా అయిపోవాలి ప్రార్థన. అట్లా అయితేనే, లేకపోతే సెట్ అవ్వదు. రోజులు బాగలేదు. ఎప్పుడు నువ్వు ఎటు నుంచి ఏమి సంభవిస్తూ తెలియని పరిస్థితిలో ఉన్నావు. అందుకే మనం ప్రార్థన అనే కంచె ద్వారానే మనం బయటికి వెళ్ళాలి. ప్రార్థన అనే కంచె ఉండాలి ప్రతి వ్యక్తికి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత చదువుదాం బిడ్డ. 45. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. హల్లెలూయా చెప్పండి అందరూ. అవే చూడండి. నెబుకద్నెజరు గారికి వచ్చిన దర్శనములో ఒక పెద్ద ప్రతిమ కనబడింది అన్నాను కదా, బొమ్మ. ఏంటి అవి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాజ్యానికి సాదృశ్యం అని చెప్పాను కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? పర్వతము నుండి తీయబడిన రాయి. అందరు చెప్పండి అన్నమాట. ఇదో పెద్ద మెసేజ్ అండి. అది యేసు ప్రభువారిని గురించింది. అందరు చెప్పండి మరొకసారి, ఇంకొకసారి. మీకు ఏమైనా అర్థమైందా ఇది? హలో, కెన్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? ఇంకేదైనా ఏమైనా అర్థమైందా? ఏంటి సార్? పర్వతము నుండి తీయబడింది. ఎలా? పర్వతం మీద అసలు రాళ్ళు ఉంటాయా? కొండ ఉంటుందా? నాకు తెలిసి 99.99% రాళ్ళు ఉండవు. ఒక్కటే పర్వతం ఎక్కడ పడితే అక్కడ కోణాలుగా ఉంటుంది. పర్వతం వేరు, కొండ వేరు. కొండ వేరు, పర్వతం వేరు. నేనేమన్నానంటే ఆ పర్వతం ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు. ఆయనలో ఉన్న ఆ రాయి ప్రభు యేసుక్రీస్తు. ఆయన సియోనులో మూలరాయిగా ఉన్నవాడు, సంఘానికి మూలరాయిగా ఉన్నవాడు, సంఘాన్ని ఆ బండ మీద కట్టినవాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, సియోనులో మూలరాతిగా వేసిన వాడు నేను, ఆ రాతికి 7. మరి జకర్యా గ్రంథం 6 రాతికి 7 నేత్రములు ఉన్నవని అంటాడు. ఏంటి? అట్లా ఆ సియోను రాయి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. అది అలంకార భాష. నిజంగా దేవుడు రాయని కాదు. మన దేవుడు నిజంగా రాయి కాదు, రప్ప కాదు. దేవుడు రాయి కాదు. మన దేవుడు ఎవరు అని అంటే ఆత్మస్వరూపి, అగ్నిస్వరూపి, మహిమ దేహము కలిగిన వాడు. హల్లెలూయా. సో ఆయన గురించి ఏమంటున్నాడు ఇక్కడ? అలంకార భాషలో రాశారు అక్కడ. ఆయన గురించి ఏమంటాడు? ఆయన వచ్చి, ఆ రాయి వచ్చి ఆ ప్రతిమను మొత్తాన్ని తుత్తునీలుగా చేసిందట. నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. పెద్ద విగ్రహం నిలబడింది. నా వైపు చూడండి. పెద్ద విగ్రహం నిలబడింది. ఎవరికి? నెబుకద్నెజరు కల్లో పెద్ద విగ్రహం. ఒక్కొక్క తల ఒక భాగం, చెస్ట్ ఒక భాగం, ఉదరం ఒక భాగం, తొడలు ఒక భాగం, మోకాళ్ళు ఒక భాగం, కాళ్ళు ఒక, పాదాలు ఒక భాగం. అవన్నీ రాజ్యాలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం పాదాల టైంలో ఉన్నాం. మన అయిపోతుంది, దేవుని సమయం అయిపోతుంది, ఇచ్చిన సమయం అయిపోతుంది. సరే, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ అంటే ప్రియులరా, ఈ ఏదైతే ఈ టోటల్ ఈ ప్రతిమ ఉందో ఆ ప్రతిమ మొత్తం కూడా మొత్తాన్ని తుత్తునీలుగా పిండి చేయడానికి వచ్చిన ఒక రాయి వచ్చింది. ఆ రాయి ఎవరంటే
యేసు ప్రభువారు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అలంకార భాషలో అక్కడ రాయిగా చెప్పబడిన ఆయన వచ్చి ఈ రాజ్యములన్నిటినీ పగలగొట్టి శాశ్వతమైన రాజ్యాన్ని కట్టాడు. అన్ని రాజ్యాలు పగలగొట్టి శాశ్వతమైన ఒక అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. అంతే, దాని అర్థం అదే. మిగతా రాజ్యాలన్నీ తుత్తునీలు చేయబడ్డాయి, పిండి పిండి అయిపోయినాయి. అంటే పనికి రాకుండా పోయినాయి. ఏ రాజ్యము కూడా, ఏ రాజు కూడా నీతిగా నిజాయితీగా పరిపాలన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? వేళ్ల మీద కూడా లెక్క పట్టచ్చా? యూదా దేశం మీద ఇంచుమించు 20 మంది రాజులు ఏలుబడి చేస్తే ఆ 20 మంది రాజుల్లో 8 మంది మాత్రమే దేవునికి అనుకూలంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వ్యతిరేకులుగా ఉన్నారు. 20 మంది రాజులు మాత్రమే ఈ యూదా దేశం మీద పరిపాలన చేస్తే అందులో 8 మంది దైవ చిత్తానుసారంగా చేశారు పరిపాలన. ఎంతమంది సార్ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ చేసేవాళ్ళు? చాలా కొద్ది మంది, వేళ్ల మీద లెక్క పెట్టుకోవడానికి కూడా లేరు. కానీ ఒక రాజ్యం దేవుడు స్థాపించాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనము కలుగుదు. మిగతా రాజ్యాలన్నింటినీ తుత్తునీలుగా చేసి పడగొట్టి పిండి పిండి చేసి అవతలకు తీసుకెళ్లిపోయి ఒక రాజ్యం మాత్రం శాశ్వతంగా స్థిరంగా నిలుస్తోంది. అదే దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం, ఆ రాజ్యం శాశ్వతమైంది. మిగతా రాజ్యాలన్నీ పగలగొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవం వైపు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళని యేసును అంగీకరిస్తున్నారు, రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. ఆమేన్ చెప్తామా? ఓకే, లెట్స్ గో టు రీడ్. మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. హల్లెలూయా చెప్పండి. చూసారా, దేవుని రాజ్యాన్ని గురించిన, స్థిరమైన రాజ్యాన్ని గురించిన ఒక అద్భుతమైన వివరణ నెబుకద్నెజరుకు చూపించాడు. అసలు ఆయన ఎవరు? అన్యుడు, ఒక అన్యరాజు. అతనికి కలగటానికి, దర్శనం రావడానికి గల కారణం ఏంటి? అతను పడుకునేటప్పుడు నిద్రలో నా తర్వాత ఏ రాజ్యం వచ్చిద్దో, నా తర్వాత ఎవరు వస్తారు అనుకుంటా పడుకున్నాడంట. యేసు ప్రభు ఆయనకు చూపించాడు. ఒక అన్యజనుడికి ఏ రాజ్యాలు వస్తాయో, చివరిగా ఎంతవరకు జరుగుద్దో, చివరి రాజ్యం ఏది వస్తుందో, అన్ని రాజ్యాలను పగలగొట్టేది ఎవరో, అసలు అవన్నీ దర్శనంలో చూపించడం ఎంత గొప్ప విషయం సార్. అసలు అది ఒక అన్యజనుడు రాజుగా అన్యుడికి చూపించాడు సార్. ఆయన రాజ్యం శాశ్వతమైనది. మత్తయి సువార్తకు వచ్చేద్దాం త్వరగా. ద బుక్ ఆఫ్ మాథ్యూస్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి టైం చాలదు. దేవుని రాజ్యాన్ని గురించి దేవుని చిత్తం అయితే మనం కొన్ని విషయాలు రేపు ధ్యానం చేద్దాం, ప్రభు చిత్తం అయితే. మత్తయి సువార్త మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముప్పై ఏడు నుంచి. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము దేవుని లోకం. దేవుని రాజ్యం ఏంటంట? పొలము లోకం అని చెప్పాడు. మంచి విత్తనం ఎవరు? దేవుని రాజ్య సంబంధులు. మంచి విత్తనం ఎవరు? దేవుని రాజ్య సంబంధులు. బాగా అర్థం చేసుకోండి. 37లో అన్నారు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. చెప్పండి, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మళ్ళీ చెప్పండి, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే మంచి విత్తనం విత్తే దేవుడు యేసయ్య అన్నమాట. పొలము లోకం. పొలాన్ని దేనికి పోల్చాడు? లోకానికి. లోకములో మంచి విత్తనం విత్తింది ఎవరు? యేసు ప్రభు. ఆ మంచి విత్తనమే దేవుని సువార్త లేక దేవుని రాజ్యం. చెప్పండి, దేవుని రాజ్యం. దేవుని రాజ్యము అనబడిన మంచి విత్తనాన్ని యేసు ప్రభు వారు ఈ లోకములో విత్తి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అవునా? ఓకే, రైట్. తర్వాత గురుగులు ఎవరు? ఫుట్ నోట్లో ఏమనుంది?
మ్హూ. ఎవరు సంబంధులు? సాతాను సంబంధులు. గురుగులు అంటే ఎవరు చెప్పండి? గురుగులు అంటే ఎవరు? సాతాను సంబంధం. గురుగులు ఎంతమంది చూశారు? గురుగింజలు ఎంతమంది చూశారు? మామూలుగా పొలాల్లో చెట్ల మీద ఒక తీగగా పాకుతూ ఉంటాయి. ఆ? పైన ఎరుపు ఉంటుంది, కింద నాలుగు ఉంటుంది. అవునా? అది గురుగులు అంటారు వాటిని. సరే, మరి ఆ ఆత్మీయ పరిభాషలో వాళ్ళు వాళ్ళు రాసేటలో వాళ్ళు ఏ ఉద్దేశంతో రాసేది తెలియదు. మనమైతే ఇండియాలో గురుగులు అంటే ఇట్లా ఉంటాయని మనకు తెలుసు. దేవుని స్తోత్రం. ఓకే. గురుగులంట దుష్టుని సంబంధులంట, దుష్టుని కుమారులు. సాతాను గాడి బేటాలు కూడా ఉన్నారు. వాడు చెడ్డ కార్యం చేస్తున్నాడు, వాడు ఇంకా చెడులోనే ఉన్నాడు, వాడు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనసులో ఈడు దుష్టుని సంబంధి. వాడు దానికోసమే నియమించబడతాడు. వాడిని మార్చటం యేసుప్రభు వల్ల కూడా కాదు. యేసుప్రభు కూడా చేయలేడు. అంటే యేసుప్రభు సువార్త చెప్పిన చోట ఆయన చెప్తేనే మాట వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బొచ్చిన మంది బైబిల్లో. ఓరు బాబు, నేను నేను మీకు ఏం చెప్తున్నాను అనుకున్నారు? నా శరీరం తిని నా రక్తం తాగకూడదు నిత్య జీవం గలవాడు అంటే 70 మందికి కాస్త 12 మంది అయ్యారు. 70 మంది కాస్త ఏమయ్యారు? ఆ, ఈయనేమరా, ఈయన శరీరం ఈయన రక్తం తాగమంటాడు, సరైన పోదు కాదు, ఇది వెళ్ళిపోదాం పాండ్రని వెళ్ళిపోయాడు. 12 మంది మిగిలారు. ఏం పేతురు, నువ్వు బాగోలేదేనంటే, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు కదా, ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం అయ్యా అన్నారు. హల్లెలూయా. నిత్య జీవం గురించి మాటలున్న చోట నిలుస్తారు జనం. ఆమె హల్లెలూయా. సరే, ఆగండి. గురుగులు దుష్టుని సంబంధులు అంటే సాతాను గడి సంబంధులు. వాడి వేషాలు, వాడి విధానాలు ఎట్లుంటాయో వీళ్ళవి కూడా అలాగే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సాతాను సంబంధులు ఎలా ఉంటారంటే చెడ్డ క్రియలు చేస్తారు, పాపం చేస్తూ ఉంటారు, చెడ్డ వ్యసనాల్లో బంధించబడి ఉంటారు. అసలు వీళ్ళు బయటికి రావటానికి కూడా ఇష్టపడరు. ఉపమానాలు చెప్పడానికి చాలా చెప్పగలను, టైం లేదని చెప్పట్లేదు. కానీ గురుగులు అపవాది దుష్టుని సంబంధులు. ఆగండి. ఇప్పుడు అలాంటి వారిని ఈ భూమి మీద అలా తయారు చేసింది ఎవడంట? సైతాన్ గడంట. మరి వీళ్ళు ఎట్లా అయిపోయాడంటరా, వీడు ఎట్లా అయిపోయాడంటరా, వీళ్ళు ఎందురా ఎట్లా చేస్తున్నారు, వాంబో అసలు ఇంత ఘోరమైన పాపం ఇవ్వడం చేస్తాడని. మరి ఎందుకు అట్లా చేస్తున్నాడు? వాడిని తయారు చేసింది ఎవరు? సాతాను. సాతాను చేతిలోకి మీ పిల్లలు వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు హృదయంలో తీసుకోండి పిట్లారు. నాకు కూడా ఒక్కోసారి భయం వేస్తుంటుంది, ఈ పిల్లలు నేను మంచిగా తీర్చిదిద్దగలనా లేదా, అమ్మో ఏంటి పరిస్థితి అని భయం వేస్తుంటుంది నాకు ఒక్కోసారి. ఈ లోకం చూసినప్పుడు ఎవ్వడు చెడగొట్టనక్కర్లా, ఈ రోజుల్లో చెడ్డ స్నేహాలు రానక్కర్లా, ఎవ్వరూ రానక్కర్లా, ఎవ్వరూ ఫోన్లు కూడా చేయనక్కర్లా. నీ ఫోనే నాశనం చేస్తుంది. ఎవ్వడు చేయనక్కర్లా ఇవాళ రోజున. అంత భయంకరమైన స్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకే మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. భయం వేస్తోంది ఎట్లా ఉంటుందో పరిస్థితులని. ఇంత వాక్యం తెలిసి ఇంత ప్రార్థన చేసుకున్న నేనే కొన్ని సందర్భాల్లో భయపడుతున్నాను పరిస్థితులు చూసి. బయట ఉన్న ట్రెండ్ చూసి వీళ్ళు ఆకర్షించబడతారు ఆటోమేటిక్. ఎందుకంటే అవస్థలు కదండి. ఇప్పుడు మా కాలంలో నేను 16 years నుంచి అప్పుడు తెలుసుకుని, అప్పుడు పెద్దగా ఏమైనా ఫోన్లు ఉన్నాయా? ఇంటర్నెట్లోనే, ఫేస్బుక్లోనే, వాట్సాప్లోనే, అది ఇంట్లో ఫోనే లేదు. దేవుని స్తోత్రం, అందరం కాపాడబడ్డాం. ఇప్పుడు ఏంది, పంపలో 2-3 ఫోన్లు ఉంటున్నాయి కదా. ఎప్పుడు పాడు చేయనక్కర్లా, అదే పాడు చేస్తారు మనుషులు. అక్కర్లేని స్నేహాలని నువ్వు ₹1 రీఛార్జ్ చేసుకుంటే అసలు అంకుళ్ళు, ఆంటీలు, ఆడపిల్లలు మొత్తం అంట లైన్లోకి వస్తున్నాయి. చూసా యాడ్ ఒకటి, ఆయన ₹1 ఎవరితోనైనా మాట్లాడచ్చు అంట. హల్లెలూయా. సెకండ్ వాల్యూమ్ పెట్టండి. చెక్. ఎక్కడ పిల్లలు పాడైపోతారు. నేను ఈరోజు మీరంతా ఉన్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏంటి, ఎక్కడ మా పిల్లలు పాడైపోతారన్న భయం నాకు ఉంది, ఎక్కడ పిల్లలు ఏమైపోతారన్న భయం మీకు ఉంటుంది. కనుక నేనేమన్నంటే మన ప్రార్థనే వాళ్ళ లైన్లో తీసుకొస్తుంది.
వెనక బిహైండ్ బాగా మంచి ప్రార్థన ఉండాలి. ఎక్కువ తీసేనా, ఎక్కువ తీసే స్తోత్రం చెప్పండి. దుష్టుని సంబంధులు ఇట్లా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాడు తయారు చేస్తాడు, వాడిలాగా వీళ్ళని తయారు చేస్తాడు. నాకు తెలిసిన ఒక మాస్టర్ కొడుకున్నాడు. మాస్టర్ మా కేవీఆర్ కాలేజీలో చదువుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్ చదువుతున్నాము, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. ఆ టైంలో మా తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు సంథింగ్ ఏదో ఉండి మర్చిపోయాను నేను. ఆ తెలుగు మాస్టర్ లెక్చరర్ గారు, వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు. తర్వాత చిన్న రాయప్ గారు సంథింగ్ ఏదో ఉండేది. ఆయన కాకుండా ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. మేము ఆయన దగ్గరికి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. తెలుగులో ఏదన్నా సందేహం ఉంటే నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ అబ్బాయి మాత్రం చూడటానికి ఎంత స్మార్ట్గా, ఎంత మంచిగా, అంత బుద్ధిమంతుడిగా కనబడతాడు పిల్లరా. చాలా మంచిగా కనబడతాడు, మంచిగా మాట్లాడతాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇతనికి ఏ హ్యాబిట్స్ లేవు అన్నట్టు ఉంటుంది, అట్లా కనపడతాడు ఇంట్లో. ఒకరోజు మాకు అబ్బాయి చనిపోయాడని తెలిసింది. ఎందుకు చనిపోయాడు అనేది అర్థం కాల. వాళ్ళ నాన్న శివరైపోయాడు, అసలు వణికిపోయాడు. వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు చనిపోతే ప్రియులరా మేమందరం వెళ్ళటానికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఎలా చనిపోయాడు అంటే ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు ఊరేసుకొని చనిపోయాడని ఆరాధించి, ఆ రోజు ఎప్పుడు పెద్దగా ఏమీ చెప్పలేదు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డే తర్వాత వచ్చినాయి వివరాలన్నీ వెలుగులోకి. ఏమైందో తెలుసా? డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడంట. ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన మనిషి బయటకు అసలు కనిపించడు అసలు కొంచెం కూడా. అవి టయానికి దొరకపోయేసరికి ఆ బాధ నరాలన్నీ లాగి దాన్ని తట్టుకోలేక హ్యాంగ్ చేసుకున్నాడు. అబ్బాయి పేరు వీరప్రతాప్ సంథింగ్ ఏదో ఉంది అతనికి పేరు. చాలా మంచి అబ్బాయి. వాళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు. అసలు ఎంత షాక్ అయిపోయారో ఫ్యామిలీ మొత్తం. వాళ్ళందరూ అంటే వాళ్ళ నాన్నకి తెలియలా కొడుకు ఇలా ఎడిక్ట్ అయిపోయాడు. అసలు ఎవరికి తెలియదు, మాతృకి తెలియదు. తర్వాత ఎప్పుడో బయటకు వచ్చింది. నేను ఎందుకు ఆ అంశాన్ని ప్రార్థనలో పెట్టి చేస్తున్నానంటే ఏ కన్న తండ్రికి ఈ బాధ రాకూడదని. ఇండియాలో అవన్నీ బ్యాన్ చేయాలి. ఆ మధ్య స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీ చేశారు. చాలా మంచి పని చేశారు. ర్యాలీ చేశారు కదా. డ్రగ్స్ చాలా డేంజర్, చాలా డేంజర్. నాశనం అయిపోతారు. ఇండియాలోకి రాకూడదని బలమైన ప్రార్థన చేస్తున్నాం. గవర్నమెంట్లు మంచిగా కేర్ తీసుకోవాలి సార్, కేర్ తీసుకోవాలి. అయితే జీవితాలు పాడైపోతాయి సార్. దుష్టుడు వాడిలాగా తయారు చేయాలని త్వరగా పడిపోయేది ఎవరంటే యవనస్తులు, అట్రాక్ట్ అయ్యేది ఎవరంటే యవనస్తులే. అందుకే వాళ్ళని పట్టుకుంటున్నాడు సాతాను. ఈ సువార్త వెళ్ళుచున్న చోట కొన్ని లక్షల మంది యవనస్తులు మారారు, నిజమే. కొన్ని యవనస్తులు లక్షల మంది మారారు, నిజంగా వాస్తవం. నుంచి ఎంతో లక్షల మందిని యవనస్తులు మీటింగ్స్లో ఉండటం, వాళ్ళు ప్రార్థన చేసుకోవటం, కన్నీరు కాచటం, దేవుని సేవ భారం కలిగి ఉండటం యవనస్తులు ఎంతో మందిని చూశాను. ఒక పక్క వాడు కొంతమందిని లాగిపోతున్నాడు, ఇంకా వాడి చేతులోంచి బయటికి రావాలి. దుష్టుని సంబంధులుగా వాడు మార్చేస్తున్నాడు. తర్వాత చదువుదాం చివరి మాట. కోత ఏంటి? ఇప్పుడు కోత అంటే యుగ సమాప్తి అని ప్రభు వివరంగా చెప్పాడు. యుగ సమాప్తికి అంటే ఏంటి? ఏదైతే దేవుడు ఏర్పరిచాడో తన రాజ్యాన్ని, ఆ యుగం అయిపోద్ది. కోత, యుగ సమాప్తి అయిపోద్ది. ఇంకొండదు. అంటే సువార్త ఉండదు, ఇక సేవ ఉండదు, ఆత్మల రక్షణ ఉండదు, ఇక కోత కోయబడుతుంది. ఎవరెంతమంది రక్షించబడాలి అందరూ తీసుకుని వెళ్ళిపోతాడు పైకి. కోత, యుగ సమాప్తి. ఇంకెవరు ఉండరు, మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. అది రెండవ రాకడ. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. కోత, యుగ సమాప్తి. చెప్పండి, కోత కోసేది ఎవరంట? హల్లెలూయా చెప్పండి. క్షమించండి, ఇందాక రెండవ రాకడని చెప్పాను. రెండవ రాకడ కాదు, అది బహిరంగ రాకడ. అయితే చేయండి, ఎందుకంటే దేవదూతలు రారు కదా రెండవ రాకడలో. దేవదూతలు రారు. రెండవ రాకడ అంతా మెరుపువలే ఉంటుంది. రెప్పపాట్లో మనమే సమాధులు బద్దలైపోయి వెళ్ళిపోతాం, మనం ఆకర్షించబడి వెళ్ళిపోతాం, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. కానీ ఇది బహిరంగ రాకడ. అంటే ప్రజలందరూ చూస్తూ ఉండగా
ప్రజలందరూ చూస్తుండే అదిగో ఆయన పరలోకం నుంచి అలా రావటం, ఆయనతో పాటు కోట్ల మంది దేవదూతలు రావటం, వాళ్ళందరూ భూమి మీద ఉన్నటువంటి వారు, మార్పు చెందిన వాళ్ళందరూ ఎంతమంది అయితే వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏడుంటాం? మనం 7 ఏళ్ల పెళ్లి విందులో ఉంటాం. అప్పుడు మిగతా జనాన్ని కూడా దేవుడికి వచ్చి మార్పు చెందిన వాళ్ళు, శ్రమల్లో ఉన్న వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు మొత్తాన్ని గ్యాదర్ చేసుకుని వెళ్ళిపోతారు దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవదూతలు వచ్చి తన వారిని ఏరుకొని తీసుకొని వెళ్ళిపోతారు. దాన్ని కోత, యుగ సమాప్తి అన్నాడు దేవుడు. తీసుకుని వెళ్ళిపోయేదాన్ని ఏమన్నాడు? యుగ సమాప్తి అయిపోయింది. కోత కోయటం జరిగిపోయింది. పొలం వచ్చింది అనుకోండి, పంట కొద్ది కోత కోసేది, దాని అర్థం పంట ఉండదు, ఇక ఏముండదు, చేరు ఖాళీ అయిపోతుంది. ఆమేన్. తర్వాత గురుగులు. గురుగులు కూర్చబడతారు అనండి అందరూ. గురుగులు సమకూర్చబడతారు అనండి. వాళ్ళెవరు? సాతాను గారి సంబంధాలు కూడా ఏమవుతారు తెలుసా? ఆ గురుగులు సమకూర్చబడి ఎట్టయితే అగ్నితో కాల్చేశారో, ఈ రక్షణ లేని వాళ్ళని పాపంలోనే మునిగిపోయి పాపాన్నే ప్రేమించి అధికమైనటువంటి దుర్వ్యసనాల పాలైపోయి ఇక అదే విధంగా చనిపోయి అదే విధంగా వాటిలోనే మునిగిపోయినటువంటి ఈ జనం మొత్తాన్ని కాల్చేస్తాడు దేవుడు అగ్నితో, అగ్నిగుండంలో వేసేస్తాడు. చెత్తంతా పంట కోత అయిన తర్వాత చెత్తంతా ఒక చోట సమకూర్చి కాల్చరా? ఎన్ని పొలాల చోట్ల మనం కాల్చకపోతే కుదురుద్దా? అట్లాగే చెత్తంతా దుష్టుడి సంబంధులు అందరినీ ఎంత అవకాశం ఇచ్చినా మారకపోతే వాళ్ళని ఇకప్పుడు అగ్నిగుండంలో వేస్తాడు. నేను మీకు ఒక వీడియో పెట్టాను 3 గ్రూపుల్లో, మీరు చూసారో లేదో? చూసారా? దేవుడి దగ్గరికి ఒక్కొక్కళ్ళు రావటం, నా పేరు జీవగ్రంథంలో ఉందా అని అడగటం, చూస్తున్నాడు దేవుడు, నీ పేరు లేదు, నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పి ఒక్క మాట వెళ్ళిపో అంటంతో కింద పగిలిపోయిన అలా అగ్నిగుండంలోకి వెళ్ళిపోవటం చూపించి సేమ్ అదే జరుగుతుంది రేపు అక్కడ. హల్లెలూయా. పేరు జీవగ్రంథంలో కనపడాలా? హల్లెలూయా. అంటే రక్షణ పొందాలా. దేవుని స్తోత్రం. రైట్. ఆ తర్వాత ప్రియులారా చివరి మాట ముగించుకుందాం, అయిపోయింది. చెప్పండి, అట్లాగే ఎలా జరుగుద్దంట? చెప్పండి, అలాగే ఎలా జరుగుద్దంట? యుగ సమాప్తి అంటే టైం అయిపోతే ఇదే జరుగుతుంది. ఏంటి? దూతలు రావటం, తీసుకెళ్ళిపోవటం, మొత్తం కోత కోసేయటం, చెత్త అంతా తీసుకెళ్ళి కాల్ చేసినట్టుగా పనికిమాలిన దుష్టులందరినీ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడంట? అగ్నిగుండంలో వేస్తాడు. తర్వాత మనిషి కుమారుడు తన దూతలను పంపును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది ఒక రాజ్యం, అవునా? ఒక రాజ్యంలో ఇప్పుడు గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచినట్లుగా పాపుల్లో నుంచి పరిశుద్ధులను వేరుపరిచి దేవుడు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ, అంటే పాపులుగా ఉన్న మిగిలిపోయిన జనం మొత్తాన్ని కూడా ఎక్కడికి వేస్తారంట? ఆయన అగ్నిగుండంలో పడవేయును అన్నాడు. చెప్పండి, ఏంటంటే ఇదేంటి అంటే తీర్పు. ఇది న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళి న్యాయపీఠం దగ్గర తీర్పు. ఈ తీర్పు అంటే గ్రంథాలు తెరిచి చేసేది, గ్రంథాలు తెరిచి చేసేది తీర్పు. ఈ తీర్పు అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ పాపిష్టి దుష్టులంతా సాతాన సమూహం అంతా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అది 2వ మరణం అన్నాడు. చెప్పండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఆగండి, అక్కడ ఏముంటుందంట? ఏంటండి? లేదు, ఇక్కడ లేదు. ఏడ్పును పండ్లు కొరుకుటా ఉంటుందా? చెప్పండి, ఏంటండి? ఎక్కడ ఉంటుంది ఇది? అగ్నిగుండంలో. చెప్పండి, ఎక్కడ ఉంటుంది? అంటే అగ్నిగుండంలో ఏడుపు ఎందుకు వస్తుంది? ఏంటి అన్నాళ్ళు అడుగుతా ఉన్నా? అగ్ని కాల్చేస్తా ఉంటే ఏడుపు రాక నవ్వు వస్తుందా? నవ్వుతావా? కాల్చేస్తుంటుంది అగ్ని. ఇది కాలిపోతుంటుంది కానీ అదేం బూడిద కాదు, కాలిపోతుంటుంది కానీ శరీరం బూడిద కాదు. ఏంది పరిస్థితి? ఆ బాధ, ఆ నొప్పి 1 సంవత్సరం కాదు, యుగ యుగాలు. నేను అందుకే దండం పెట్టి చెప్తా ఉంటా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, అయ్యా నీ దండం పెడతా మారు మనసు పొందరా, నీ కాళ్ళు పట్టుకుంటా మారు మనసు పొందరా బాబయ్యా. ఎందుకు రాయి అంటే అదిగో యుగ యుగాలు కాల్చేసే అగ్ని. చెప్పొద్దా దాని గురించి? ఇంకా ప్రాస్పరిటీ గురించి బోధిస్తామేమరా? ఆర్థికాభివృద్ధి కూడిక రాగడో పక్క దగ్గరికి వచ్చి కొనలో ఉంది, కొంచెంలో ఉంది. ఇది ఇంకా అదే బోధిస్తున్నాడు. అదేమరా అంటే సంఘానికి జనం రారంట. ఏం బోధిస్తున్నావురా నాయన? జనాలకు భయం ఎట్టవుతుందిరా మరి?
హల్లెలూయా. ఆడు పాపం చేయకుండా ఉండాలంటే గ్రంథంలో రాస్తున్నాడని చెప్పాలా? నువ్వు సరిగా చేయలేకపోతే సెట్ అవ్వకపోతే ఒరే అగ్నిగుండంలో పడతారని చెప్పాలా? అవి చెప్పడు ఇంకా. ఎన్ని సంవత్సరాలైనా ప్రాస్పరిటీ గురించే బోధిస్తాడు. ఎందుకంటే జనం ఎక్కువ మంది రావాలి కదా ఆడికి. అది చందా ఎక్కువ రావాలా, ఆడు పెళ్ళం కుటుంబం బాగుండాలి, అది మ్యాటర్. అందుకోసమే వీడు ఎడిపోతే వీడికి ఎందుకు, వీడు మారితే వీడికి ఎందుకు, మారకపోతే ఎందుకు. అమ్మో వాక్యం అసలు బాగా నెలకొడతారు బాబు. మనం వెళ్ళలేమరా అక్కడికి. ఇంకో చచ్చి చూసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు కదా. పొడిచేస్తుంది. ఒక పురుగు ఉందనుకోని బిడ్డ, ఆ పురుగుని ఖచ్చితంగా కస పొడిచేస్తుంది. అది ఏంట్రా అంటే వాక్యం. నన్ను ఏం చేయమంటావు? హల్లెలూయా. నువ్వు మారాలి కదా. మారకపోతే అసలు లక్షణాలు మారకుండా ఉంటే ఎట్టండి? అసలు ఈ దేహం ఎలాంటిది సార్? అసలు ఇది అసలు మన మాటే ఎందు ఒక్కోసారి ఇది ఏది మాట్లాడరండి. మన మాట మన దేహం వింటది అన్నోళ్ళు చేయి చూపించండి. భూమి మీద ఎవరూ లేరు. కానీ ఆత్మ మాట మాత్రం విని లోబడిన శరీరం ఏదైతే లోపరుచుకొని దీన్ని నలగొట్టుకుంటే మాత్రం వాడు మాత్రం పరలోక రాజ్యంలో బహుమానాలు పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏడుపుడు పళ్ళు కొరుకుంటా ఉంటుంది, కానీ కాల్ చేస్తుంటాడు. కొత్త శరీరం వస్తుంటుంది, కాల్ చేస్తుంటారు. ఈ ఆడవటమే పళ్ళు కొరకటం. హల్లెలూయా. పళ్ళు కొరికితే ఎప్పుడు కొరుకుతారు చెప్పండి? బాధ ఎక్కువైపోతే. నాకు రాట్లా సౌండ్, నీకు అనొస్తుందా? హల్లెలూయా. ఆ బాధ సంబంధమైన పొగంట ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచిద్దంట. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచిద్దంట. దాన్ని సపరేట్ ప్లేసులు పెట్టి వాళ్ళని కాల్చేస్తుంటాడు దేవుడు. ఇక కనికరం ఉండదు. ఇక దేవుడికి ఇంతకాలం కనికరించాడు, కానీ ఒకప్పుడు నో ఛాన్స్. ఒక్కసారి మారుమనసు పొంది నెల్ల టపీని మునిగి లేచి పళ్ళ తీసుకొని ప్రభువా నీకు స్తోత్రం అని అనరా బాబు. రక్షణ ఎంత ప్రాముఖ్యం అనుకున్నావు? శాపం పోయి పరిశుద్ధత వస్తుందిరా నాయన. దేవుని స్తోత్రం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గడవాడు వినుగాక. నా మాట కూడా అదే, యేసుప్రభు ఆరాధన చెప్పిన మాట నేను చెప్తున్నా. చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులైతే దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. నీతిమంతులుగా జీవిస్తే దేవుని రాజ్యంలో మనం సూర్యుని వలె ప్రకాశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా. నీ రాజ్యాన్ని గురించిన విషయాలు మాట్లాడినందుకు స్తోత్రం.